ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు తొలిసారిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాచూర్లో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ జిల్లాకు వస్తుండటంతో అధికారులు, జనసేన నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కేశనపల్లిలో ఇటీవల ముప్పునకు గురైన కొబ్బరి తోటలను రైతులతో ముఖాముఖిని నిర్వహిస్తారు. అనంతరం శివకోడు గ్రామంలో పల్లె పండుగ, ఫోటో ఎగ్జిబిషన్, పంచాయతీరాజ్ నిధులతో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏది కోరుకుంటే అదే జరిగింది. గత ప్రభుత్వం మరి ఎన్ని ఇబ్బందులు గురిచేసింది అన్నదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనందరికీ తెలుసు. మరి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి అదే రకంగా ఏదైతే మరి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, మరి జనసేన ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ మరి ఈవేళ చక్కని పరిపాలన అందిస్తుంది. కాబట్టి ఈవేళ ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో బతుకుతున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా వెళ్ళిన చోట అలా చెప్పుకుంటున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత లేనటువంటి కుటుంబాలు ఎక్కడనే అడవుల్లో కూడా ఇవాళ రోడ్లు వేస్తున్నారు, మరి తాగునీటు అందిస్తున్నారు. మరి అదే రకంగా మహిళలను కూడా చక్కని గౌరవంతో చూసే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి మోడీ గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం చక్కని ప్రభుత్వం అందిస్తుంది. ఈ రోజు మీరు చూస్తే అర్థమవుతుంది ఏంటిదని మీరు అనుకోవచ్చు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రేపు మా రాజోల్ నియోజకవర్గం రాబోతున్నారండి. ఎందుకంటే పల్లె పండుగ 2.0లో భాగంగా అదేవిధంగా పచ్చని పంట పొలాలు, కొబ్బరి చెట్లు నాశనం అయిపోయినాయండి సంరక్షణ డ్రైన్ వల్ల. దానికంటే ఒక శాశ్వత పరిష్కారం చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. దానికోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లు అండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ గారి రాక కోసం పచ్చని పంటలతో, కొబ్బరి తోటలతో మళ్ళీ కలకల్లాడాలి కోనసీమని ఎంతో ఆసక్తిగా పవన్ కళ్యాణ్ గారు వస్తే కంపల్సరీ పచ్చని పంట పొలాలు, కొబ్బరి చెట్లు మళ్ళీ ఆనందంగా వికసిస్తాయని చెప్పి మేమందరం నమ్ముతున్నాం. ఎందుకంటే పరిష్కారం చేయడానికి ముందుకు వస్తున్న నాయకుడు